వెల్కమ్ టు శివగౌరి బొటిక్స్. నేను ఈరోజు ఫ్రాక్ మోడల్లో ఒక టాప్ అనేది కుట్టడం జరుగుతుంది. దానికోసం నేను ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకోవాలి. అందుకని నేను పాదాన్ని మార్చేసి పైపింగ్ కావాల్సిన క్లాత్ను థ్రెడ్ను తీసుకొని నేను చూపించే విధంగా పైపింగ్ అయితే ఫస్ట్ నేను రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పైపింగ్ చేసుకోవడం వల్ల మనము ఫ్రాక్లకు కానీ డ్రెస్సులకు కానీ బ్లౌజెస్కి కానీ ఇన్నర్ పైపింగ్ వేయాలనుకున్నా కానీ వేయడానికి పైపింగ్ రెడీ ఉండడం వల్ల మనకు కావాల్సిన విధంగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత నేను కుచ్చుల హ్యాండ్స్ అండి, పఫ్ హ్యాండ్స్, వాటికి కింద పట్టీ కోసం హ్యాండ్స్కు నేను క్లాత్ అనేది తీసుకున్నాను. తీసుకొని దానికి కిందంగా పైపింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసేసి ఎక్స్ట్రా అనేది క్లాత్ను పైపింగ్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేసి కచ్చకాలు అనేటివి మీకు చేయించే విధంగా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసి కొంచెం ఒకసారి అణిగే విధంగా గీరుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కు లైనింగ్కు అతుకుంది కాబట్టి ముందుగా నేను లైనింగ్ క్లాత్కు జాయింట్లు అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా జాయింట్లు వేసుకున్న తర్వాత క్లాత్ను సమానంగా ఎక్కడ హెచ్చు తక్కువ లేకుండా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ యొక్క జాయింట్లను లోపల వైపుకు వచ్చే విధంగా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను కలిపి ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా కుట్టుకోవాలి. నేను చూపించే విధంగా ఇదే విధంగా రెండు చేతులను కూడా కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత కుచ్చుల క్లాత్కు సెంటర్లో కచ్చికలు హ్యాండ్ పై భాగానికి కింది భాగానికి పెట్టేసుకొని మనం పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ మీద పెట్టేసి కుచ్చులు అనేటివి సెంటర్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హ్యాండ్ను పైకి మడిచేస్తే మనం వేసిన పైపింగ్ అనేది పైకి వచ్చి రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. చూడడానికి కూడా అందంగా ముచ్చటగా ఉంటుంది. ఇదే విధంగా రెండు చేతులను కుట్టుకోవాలి. ఏదైనా పనిని నేర్చుకోవాలన్నప్పుడు 1కి 4 సార్లు మనసు పెట్టి చూస్తే, మనసు పెట్టి ఆలోచన చేస్తే అది మన మనసుకు మన మెదడుకు పడుతుంది. ఇప్పుడు నేను ఈ యొక్క ఫ్రాక్ యొక్క ఫ్రంట్ భాగాన్ని రెడీ చేయడం కోసానికి పైపింగ్ క్లాత్ను అనేది ఇన్నర్ పైపింగ్ వేస్తున్నాను. దానికోసం ఎక్స్ట్రా అనేది 1/2 ఇంచ్ వెడల్పు ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కటింగ్ అనేది చేసుకొని మీకు చూపించే విధంగా పైపింగ్ అనేది వేస్తున్నాను. అయితే మూలలు తిరిగే దగ్గర సూదిని కిందకి దించి పాదాన్ని పైకి లేపి క్లాత్ను తిప్పుకుంటే మూలలు అనేటివి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా సూదిని దించి పాదాన్ని పైకి లేపి నిదానంగా తిప్పుకుంటే మనకు డిజైన్ అనేది నెక్ కరెక్ట్గా మూలలు అనేటివి వస్తాయి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కార్నర్స్ను ఎక్స్ట్రా క్లాత్ తీసేసి కార్నర్స్ దగ్గర కచ్చకాలు అనేటివి పెట్టేసి క్లాత్ అనేది తిప్పుకోవాలి. నెక్కును వెనక వైపు ఇలా తిప్పుకున్న తర్వాత ఒకసారి నెక్కును మొత్తం సరి చేసేసుకొని మనం మన ఇష్టం అన్నట్లు పైపింగ్ అంచుకుంటే కుట్టు వేసుకోవచ్చు, లేదా ఒక సింగిల్ పాదం వెడల్పు పెట్టేసి కూడా కుట్టు అనేది వేసుకోవచ్చు. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా చుట్టుముట్టు క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇన్నర్ పైపింగ్కి అయితే ఫస్టే జాయింట్ అనేది వేయకూడదు.
మామూలుగా పైనంగా పైపింగ్ వేసే తీరైతే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ను మనము ఫస్టే జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకొని ఫ్రంట్ భాగానికి 4.5 ఇంచుల పొడవు 1/2 ఇంచు వెడల్పుతో 2 సైడ్లో కూడా ప్లేట్లు వేసుకున్నాను. తర్వాత వెనక భాగానికి కూడా ఇక్కడ డ్రాప్ పెట్టాను. దానికి పైపింగ్ అనేది వేసేటప్పుడు ఈ మూలల దగ్గర సూదిని దించి అక్కడ ఒక చిన్న కచ్చికా పెట్టేసుకొని చిన్న ఘాట్ అనేది పెట్టేసుకొని తిప్పుకుంటే మనకు నెక్ రివర్స్ చేసేటప్పుడు నీట్గా షేప్ అనేది వస్తుంది. ఇది కూడా ఫ్రంట్ ఏ విధంగా అయితే పెట్టేసి తిప్పేసామో దీన్ని కూడా అదే విధంగా కుట్టేసుకొని మొత్తం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి నెక్ తిప్పేసుకొని మళ్ళీ బాడీ పార్ట్ మొత్తం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసి వెనుక భాగానికి కూడా మనము డాట్స్ అనేటివి వేసుకోవాలి. ముందు భాగానికి ఏ విధంగా అయితే 4.5 ఇంచుల వెడల్పు పొడవు 1/2 ఇంచు వెడల్పుతో వేసుకున్నామో అదే విధంగా వేసుకోవాలి. ఇలా షేప్ ఉన్న దగ్గర డాట్స్ అనేటివి పెట్టేసుకోవాలి. పెట్టుకోవడం వలన మనం తిప్పినప్పుడు నెక్ షేప్ అవుట్ కాకుండా కరెక్ట్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకొని కుట్టుకుంటున్నామో అదే విధంగా షేప్ అనేది వస్తుంది. ఇక్కడ మన ఇష్టం, డోరీ అయినా పెట్టుకోవచ్చు, బటన్ అయినా పెట్టుకోవచ్చు. బటన్ పెట్టుకోవాలంటే ఒక చిన్న లూప్ వేసుకోవాలి. డోరీ పెట్టుకోవాలంటే డోరీ రెడీ చేసుకొని మనము అక్కడ అటాచ్ చేసుకోవాలి. నేనైతే దీనికి డోరీయే వేస్తున్నాను. మొత్తం కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ను ఎప్పుడైనా నెక్ వైపు నుంచి భుజాల వైపుకు కుట్టు అనేది వేసుకోవాలి. 2 వైపులా కూడా ఇదే విధంగా వేసుకొని డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత భుజాలు సమానంగా కటింగ్ అనేది చేసుకొని ముందు షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసాం కాబట్టి ఆ క్లాత్ను వెనక భాగానికి తిప్పేసి ఒక అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ అనేటివి ఇక్కడ పెట్టేసుకోవాలి. పైన భుజాల దగ్గర కుచ్చులు అనేటివి పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక హ్యాండ్ అయిపోయింది. దానికి మళ్ళీ డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని కూడా అదే విధంగా పెట్టి కుచ్చులు పెట్టేసుకొని కుట్టుకోవాలి. తర్వాత దీనికి కూడా డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి. నా దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉందండి. నేను నడుము భాగానికి చేతుల యొక్క చంక భాగానికి నేను ఫినిష్ కుట్టిన తర్వాత ఓవర్లాక్ అనేది వేసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క ఫ్రంట్ బ్యాక్ మనకు బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము నడుము భాగానికి కుచ్చులు పెట్టుకోవడానికి మనం కుచ్చులు పెట్టే భాగానికి ఒక కచ్చిక సెంటర్లో, మన బాడీ పార్ట్ కూడా సెంటర్లో ఒక కచ్చిక పెట్టుకోవాలి. అయితే స్టార్టింగ్లో ఒక 1.5 ఇంచ్ క్లాత్ను సాదాగా కుట్టుకొని ఆ తర్వాత కుచ్చులు పెట్టుకుంటూ బాడీ పార్ట్కు ఈ యొక్క కింద కుచ్చులు ఉన్న పార్ట్కు కచ్చికాలు కలిసే విధంగా నేను చూపించే విధంగా కుచ్చులు అనేటివి ఈ విధంగా నిదానంగా పెట్టుకోవాలి.
కుచ్చులు పెట్టేటప్పుడు మొదట ఏ విధంగా 1.5 ఇంచున్నర వదిలిపెట్టేసాము, చివర్లో కూడా 1.5 ఇంచుల క్లాత్ను కుచ్చులు పెట్టకుండా సాదాగా కుట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకొక భాగానికి కూడా కుచ్చుళ్ళు అనేటివి మనం పెట్టుకోవాలి. నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్లో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇందులో ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. పాతవి కొత్తవి అవుతుంటాయి, కొత్త డిజైన్స్ పాతగా అవుతుంటాయి. ఇప్పుడున్న డిజైన్స్ ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఉండవు. కాబట్టి మిషన్ అనేది మనము ఎప్పుడు కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. మిషన్ అనేది ఒకరోజు నేర్చుకున్నాము, 1 సంవత్సరం నేర్చుకున్నాము అయిపోయింది అని కాదు. బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మనకు మామూలుగా బ్లౌజెస్ అవి ఇవి కుట్టడానికి వచ్చిన తర్వాత కొత్తదనాన్ని కుట్టడానికి మనం ఎప్పుడు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. హ్యాండ్స్ నుంచి సంఖ వరకు, సంఖ నుంచి నడుము వరకు 1.5 ఇంచ్ మార్జిన్ అనేది పెట్టేసుకొని అక్కడ నుంచి కొంచెం క్రాస్గా తీసేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ వచ్చే వరకు కింది వరకు కుట్ట అనేది వేసుకొని నేను 2 వైపులా వేసుకొని దాని తర్వాత 2 పాదం మందం కుట్లు అనేవి ఎక్స్ట్రాగా సైడ్స్ అనేవి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కింది వైపు సమానంగా క్లాత్ సరి చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పుతోని పాదం మందం కుట్టు అనేది వేసుకున్నాను ఫస్ట్ ఫోల్డింగ్ చేయడానికి. తర్వాత నేను కింద ఫ్రాక్ యొక్క పట్టీ పెట్టడం కోసానికి 2 ఇంచులు వెడల్పుతోని టేప్తోని కొలుచుకుంటూ నేను పట్టీ అనేది వేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా పట్టీ అనేది వేసుకోవడం వలన మనకు ఎక్కడ క్లాత్ అనేది బొడి తిరగకుండా సమానంగా ముడతలు లేకుండా కూడా వస్తుంది. ఇలా కుట్టడం వలన ఫ్రాకు అందంగా కనబడుతుంది. ఇప్పుడు ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫ్రాక్కు నేను రివర్స్ తీసేసి ఇక్కడ నేను డోరీస్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ యొక్క ఫ్రాక్కు నేను డోరీస్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ డోరీస్ వేయడంతో నాకైతే ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది.